హే గాయ్స్, ఇప్పుడు మేము షోర్ టెంపుల్కి వచ్చినాము. అక్కడ నుంచి బీచ్ చాలా దగ్గర. అంటే లెఫ్ట్ సైడ్ టెంపుల్, రైట్ సైడ్ బీచ్. ఇప్పుడు టెంపుల్కి వెళ్ళి నెక్స్ట్ బీచ్కి వెళ్తాం. మా ఫ్యామిలీ మూడ్ స్వింగ్స్ ఎంత ఫాస్ట్గా చేంజ్ అవుతాయంటే, అసలు టికెట్స్ కొనుమని మనీ ఇచ్చి నేను టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి టికెట్స్ తీసుకునే లోపే వీళ్ళు డెసిషన్ చేంజ్ చేసుకొని, వద్దు మనం టెంపుల్ విజిట్ అవ్వద్దు, అక్కడ ఏమి ఉండదంట అని చెప్పి ఓన్లీ బీచ్ చూసుకొని వెళ్ళిపోదాం అన్నారు. ఇంకా నేను తీసుకున్న టికెట్స్ కూడా రిటర్న్ ఇచ్చి మళ్ళీ బీచ్కి వచ్చాము. బీచ్లో ఒక 1 hour 1.5 hour ఎంజాయ్ చేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయాము. ఏంటో అసలు ఎంత స్పీడ్గా చేంజ్ అయితే వీళ్ళ మూడ్ స్వింగ్స్ మా ఫ్యామిలీవి అసలు చెప్పలేము. చాలా పెద్దగా వస్తున్నాయి వేవ్స్, సో అందుకే మా మమ్మీ భయపడుతుంది లోపల. కానీ మమ్మీ స్విమ్మింగ్ వచ్చు. ఏ స్విమ్మింగ్ కూడా పనికిరాదు ఇది. ఇంకా మేము బీచ్లో ఆడుకుంటుంటేనే మా పండుగ ఇంకా మా మామ హార్స్ ఎక్కిరని మమ్మీ పిలిస్తే మేము కూడా వెళ్ళాము. యాక్చువల్లీ ఇది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ హార్స్ రైడింగ్. నాకు చాలా అంటే చాలా భయం వేసింది. అసలు నేను చూడని కూడా చూడట్లేదు. మమ్మీ పిలిస్తే అప్పుడు చూసి కెమెరాకి చూసి హాయ్ అని చెప్తున్నా. బీచ్లో ఇలా ఎంజాయ్ చేయడం నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ నేను మా చెల్లి అక్కడ ఉన్న చిన్న చిన్న శంఖాలు కూడా ఏరుకున్నాము. ఎందుకంటే మాకు అక్వేరియం ఉంది ఇంట్లో, దాంట్లో ఇస్తే బాగుంటుంది కదా అండ్ మెమొరబుల్గా కూడా ఉంటుంది కదా అని తీసుకున్నాము. ఒక్కొక్కరు చిన్న పిల్లలు అయిపోయారనమాట మా ఫ్యామిలీ మెంబర్స్లో అందరూ. ఓన్లీ మా పెద్దమ్మ మా అమ్మమ్మ రాలేదు బీచ్ లోపలికి. కానీ మేమైతే అందరం ఆడుకున్నాం, చాలా ఎంజాయ్ చేసాం. చాలాసేపు అట్లానే కూర్చున్నాము. ఇంకా చాలాసేపు అలానే బీచ్లో చాలా ఎంజాయ్ చేసాము. ఆఫ్టర్ దట్ మేమైతే వేరే టెంపుల్కి వెళ్ళాము, అది నేను లాస్ట్లో చెప్తాను. అండ్ ఇక్కడ పడుకుంటూ లేచుకుంటూ మాకైతే చాలా ఫన్ అనిపించింది. అందరం లైన్గా కూర్చొని అట్లా ఆడుకున్నాం అనమాట. బీచ్లో ఇలా ఆడడం వల్ల అడ్వాంటేజెస్ చెప్తాను, డిసడ్వాంటేజెస్ అయితే నాకు తెలియదు. సో ఇలా ఆడడం వల్ల మన కాళ్ళు అయితే చాలా నీట్గా అయిపోతాయి. అండ్ ఎవరికైనా పట్టీలు వేసుకొని వెళ్తారు కదా, సిల్వర్ పట్టీలు, అవన్నీ కూడా తెల్లగా అయిపోతాయి అనమాట. మాకు ఇందులో అర్థమైంది ఏంటంటే కాళ్ళ నొప్పులు కూడా పోతాయి. బికాస్ మేము అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేయడం వల్ల మాకు కాళ్ళు చాలా పెయిన్ వచ్చాయని చెప్పాను కదా. ఈ బీచ్లో ఆడేంత వరకు కూడా మాకు చాలా కాళ్ళ నొప్పి ఉండే. ఆఫ్టర్ దీంట్లో నుంచి బయటకు వచ్చినాక మాకు అసలు రిలాక్స్ అనిపించింది, ఏ కాళ్ళ నొప్పి కూడా లేకుండే. 80% ఆఫ్ పెయిన్ పోయిందనమాట. మా కాళ్ళు చాలా రిలాక్స్ అనిపించినాయి. అండ్ బీచ్ ఈజ్ ఏ మైండ్ థెరపీ కూడా, మైండ్ కూడా చాలా రిలాక్స్గా ఉంటుంది. కానీ ఇంత క్రౌడ్లో కాదు, లైక్ మనం అలోన్గా ఉంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది కదా బీచ్.
మేమే చిన్నపిల్లలాగా ఆడుతున్నామంటే మా మామ మాకంటే చిన్నపిల్లోడై ఆడుకున్నాను అనమాట. సో ఆ శాండ్లో వండుకొని నా పైన మొత్తం శాండ్తో కవర్ చేయండి, చూద్దాం ఎంతగానో ఆపుతారో మీరు, వేవ్స్ రాకుండా ఆపాలి అది ఇది అని చెప్పిండు. సో మేము కూడా ఇన్వాల్వ్ అయిపోయి మేము కూడా ఆడినాం అనమాట. లాస్ట్కి అయితే మొత్తం శాండ్ వేసేసినాం, కానీ లాస్ట్లో ఒక్క వేవ్ వచ్చి మొత్తం శాండ్ తీసేసింది. బీచ్లో ఆడిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ మేము స్టార్ట్ అయిపోయాము. హైదరాబాద్కి వెళ్దాం అనుకున్నాం. యాక్చువల్లీ అప్పటి వరకు కూడా ఏం ప్లాన్ లేకుండే, కార్లో మళ్ళీ ప్లాన్ చేశారనమాట. విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్కి వెళ్దామని. వెళ్ళే దారిలో డిన్నర్ చేసి వెళ్దాం అనుకున్నాము, కానీ ఏ డాబాస్ కూడా మాకు నచ్చలేదు. లైక్ ఒక డాబా దగ్గర ఆపితే ఫుడ్ అయిపోయింది అన్నారు, ఇంకో డాబా దగ్గర ఆపినాం. అక్కడ ఓన్లీ ఇడ్లీ అండ్ దోశ మాత్రమే ఉండే, ఇంకే ఆప్షన్ లేదు అని చెప్పి ఇడ్లీ తినేవాళ్ళు ఇడ్లీ తిన్నారు, దోశ తినేవాళ్ళు దోశ తిన్నారు, అంతే. తిన్నాక మేమైతే డైరెక్ట్ విజయవాడకి వెళ్ళిపోయినాం అనమాట. వెళ్ళే వరకు 3:45, 4 అయిందనమాట. అంత మార్నింగ్ కూడా ఇంత క్రౌడ్ ఉంది ఇక్కడ కృష్ణానదిలో స్నానం చేసుకోవడానికి. ఇంకా మేమైతే ఎవరు లేని ప్లేస్ చూసుకొని వెళ్ళి అక్కడ ప్రశాంతంగా స్నానం చేసుకున్నాము. వాటర్ అయితే చాలా క్లియర్గా అండ్ క్లీన్గా ఉండే. ఇక్కడ నాకు ఏం మిరాకిల్ అనిపించింది తెలుసా, బయట ఉన్నంత సేపు చాలా అంటే చాలా చలేసింది. వన్స్ వాటర్లోకి వెళ్ళినాక అవి వామ్ వాటర్, లైక్ వేడి చేసుకున్న వాటర్ ఉంటాయి కదా, అలా ఉండే, చాలా వామ్గా ఉండే వాటర్. కానీ మళ్ళీ బయటకు వచ్చేసరికి మళ్ళీ చలి స్టార్ట్ అయిపోయింది. కృష్ణానదిలో స్నానం కంప్లీట్ చేసుకొని ఫ్రెష్ అప్ అయి గుడికి వెళ్ళేసరికి అయితే మాకు 5:30 అయింది. మేమైతే దర్శనం చాలా అంటే చాలా బాగా చేసుకున్నాము. హాఫ్ అన్ అవర్లో దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఇంకా హాఫ్ అన్ అవర్లో మొత్తం తిరిగి ప్రసాదం కొనుక్కొని అక్కడే కొంచెం సేపు ఉండి వచ్చేసరికి మాకైతే 1 hour అయింది. కనకదుర్గం అయితే మాకు మంచి దర్శనం కలిగించింది అనమాట. మాకు అక్కడ అభిషేకం కుంకుమ కూడా ఇచ్చారు. ఇంకా అక్కడే చాలాసేపు ఉండి బయటకు వచ్చాము, ఎందుకంటే లోపల కెమెరా అలౌ లేదు కదా, అందుకనే షూట్ అయితే చేయలేదు నేను. ఇది దర్శనంకి వెళ్లే ముందు తీసుకున్న వీడియో. క్లైమేట్ చాలా బాగుందని నేనైతే వీడియో తీసుకున్నాను. దర్శనం ఇప్పుడే అయిపోయింది, మాకైతే 1 hourలో అయిపోయింది దర్శనం. హ్యాపీగా మంచిగా 30 minutesలో అయిపోయింది. బయట అన్ని చూసుకునే వరకు 1 hour అయింది అనమాట. చాలా తొందరగా అయిపోయింది. 20 minutesలో దర్శనం అయిపోయింది. తర్వాత కొంచెం తిరిగి ప్రసాదాలు కొనుక్కునేసరికి 1 hour అయింది. కానీ మంచిగా అయింది దర్శనం. చాలా మంచి దర్శనం అయింది మాకైతే. ఫ్రీ బస్సెస్ గైస్ ఇవి. గుట్టపైకి వచ్చేది. దర్శనం కంప్లీట్ అయిపోయాక అయితే ఇలా కొన్ని ఫొటోస్ తీసుకొని మేమైతే మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. మా మమ్మీని కొంచెం జరుగు అంటే ఎక్స్ప్రెషన్స్ ఎలా ఇస్తుందో చూడండి. రిటర్న్లో మేమైతే టిఫిన్ చేసామన్నమాట. ఇది ఏం ప్లేసో నాకు సరిగ్గా తెలియదు, కానీ టిఫిన్స్ అయితే చాలా బాగుండే. వీఆర్ సాటిస్ఫైడ్ అక్కడ. అండ్ ఇంటికి వెళ్ళేసరికి మాకైతే 11 అలా అయింది. ఫైనలీ మేమైతే ట్రిప్ కంప్లీట్ చేసుకొని సేఫ్గా ఇంటికి రీచ్ అయ్యాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ గైస్.